మన్యం తేజ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మా ఇంట్లో పెళ్లి పనులైతే స్టార్ట్ అయ్యాయండి. యాక్చువల్‌గా మన తెలుగువారి ఇళ్లల్లో పసుపు దంచడంతో పెళ్లి పనులు స్టార్ట్ అవుతాయి. మా మరిది ఎంగేజ్‌మెంట్ వీడియో మన ఛానల్‌లో ఆల్రెడీ పోస్ట్ చేశాము. కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాం చూడండి. ఎంగేజ్‌మెంట్ రోజే లగ్నపత్రిక కూడా రాయించామండి. మన సాంప్రదాయం ప్రకారం ఫస్ట్ పెళ్ళికూతురు వాళ్ళు పసుపు దంచిన తర్వాతే పెళ్ళికొడుకు వాళ్ళు పసుపు దంచాలి. పెళ్ళికూతురు వాళ్ళైతే ఆల్రెడీ పసుపు దంచేసి పెళ్లి పత్రికను తీసుకొని మా ఇంటికొచ్చారు. మాకు ఈరోజు బాగుందన్నారని మా ఇంట్లో పసుపు దంచుతున్నాము. ఫస్ట్ అయితే మా ఇంట్లో ఉన్న రోళ్ళు రోకళ్ళు అన్నీ కూడా నీట్గా కడిగి తుడిచి పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరించామండి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కావలసిన పసుపు కమ్ములు, తమలపాకులు, ఒక్కలు, అరటిపళ్ళు, జాకెట్ ముక్కలు, పూలు ముందుగా రెడీ చేసి అన్నీ పెట్టుకున్నామండి. రోళ్ళకి రోకలకి 5 పేటల తెల్లదారానికి పసుపు రాసి పసుపు కొమ్ము కట్టి కంకణాలు కట్టాలండి. కంపల్సరిగా ఈ పని చేయాలన్నమాట. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్టాలి. ఇలా చేయకుండా పసుపు అనేది కొట్టకూడదండి. ఇరుగు పొరుగు వారిని బంధువుల్ని పేరెంటానికి పిలిచామండి. కనీసం 5 ముత్తైదులు ఉంటేనే మనం పసుపు కొట్టడం అనేది స్టార్ట్ చేయాలండి. తూర్పు వైపు తిరిగి ఒక్కొక్కరు 5 పసుపు కొమ్ములు చొప్పున రోట్లో వేసుకొని దంచామండి. ఇలా ముత్తైదుల చేత కొట్టించిన పసుపునే పెళ్లి కార్యక్రమాలు మొత్తానికి వాడాలండి. ఒకవేళ మనం దంచుకున్న పసుపు సరిపోలేదంటే షాప్లో కొన్న పసుపులో మనం దంచిపెట్టుకున్న పసుపుని మిక్స్ చేసి యూజ్ చేసుకోవచ్చండి. దంచిన పసుపుతో ఫస్ట్ అక్షింతలు తయారు చేశామండి. కనుక ప్రతి కార్డులో అక్షింతలు పెట్టి దంచిన పసుపుతో బొట్లు పెట్టామండి. బొట్లు పెట్టిన తర్వాత వచ్చిన ముత్తైదులకి పూలు, పళ్ళు, తాంబూలం, జాకెట్ ముక్కలు ఇచ్చామండి. అంతేకాదండి, ఈరోజు నా బర్త్డే కూడా. పసుపు దంచే హడావిడిలో పడి మా ఇంట్లో వాళ్ళందరికీ ఈరోజు నా బర్త్డే అని ఎవరికి గుర్తులేదు కదా అని ఇంకా నేను సైలెంట్ అయిపోయాను. కానీ సడన్గా మా వారు కేక్ తీసుకొచ్చి సర్ప్రైజ్ ఇచ్చారు. అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మా ఇంటికి వచ్చిన రిలేటివ్స్ అందరూ ఈ కేక్ ఏంటని అడిగారనమాట. అప్పుడు మా వారు ముసిముసి నవ్వుతో ఈరోజు నా బర్త్డే అని చెప్పారు అందరికీ. నన్నే పిలిచి బాక్స్ ఓపెన్ చేయమన్నారు. నన్నే ఎందుకు ఓపెన్ చేయమన్నారబ్బా, నార్మల్ బర్త్డే కేకే కదా, తనే ఓపెన్ చేయొచ్చు కదా అని అనుకున్నాను. తీరా ఓపెన్ చేసి చూస్తే నిజంగానే కేక్ చూసి షాక్ అయ్యాను. ఈరోజు నా బర్త్డేతో పాటు నేను యూట్యూబ్లో సక్సెస్ అయిన రోజు కూడా ఈరోజే. నా యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయిందండి. 1K+ సబ్స్క్రైబర్స్, 4K+ వాచ్ అవర్స్ కంప్లీట్ అయింది. దాని రిలేటెడ్ ఫోటో కేక్ డిజైన్ చేసి తీసుకొచ్చారు. ఆ కేక్ చూసి అందరూ కంగ్రాచులేషన్స్ అంటూ నా సక్సెస్కి విషెస్ చెప్పారు. ఆ తర్వాత కేక్ కట్ చేసి అందరికీ ఇస్తూ అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. మీ సపోర్ట్ వల్లే నా ఛానల్ ఇంత ఫాస్ట్గా గ్రోత్ అయింది. హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. ఈ బర్త్డే నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుందండి. ఇంకా కేక్ కటింగ్ అయిన తర్వాత మా ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ మా కులదైవమైన వెంకటేశ్వర స్వామికి ఇద్దామని ఫ్యామిలీ అంతా కలిసి తిరుమలకి బయలుదేరామండి. తిరుమలకి వచ్చాక కర్పూరం పెట్టి టెంకాయ కొట్టి పెళ్లి పత్రికను దేవుడి ఉండిలో వేశాము. తర్వాత 1000 మజ్జిగ ప్యాకెట్స్లని ఈ గుడి దగ్గరున్న భక్తులందరికీ పంచామండి.
సో ఇదండి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. టాటా.